ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే అనేది మనం ముందుగా చూడబోయే ముందుగా అందరికీ హ్యాపీ థర్స్డే అండి. గురువారం శుభాకాంక్షలు. బాబాగారి ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా బాబాని వేడుకుంటూ ఈ వీడియోనైతే మొదలు పెడుతున్నాను. మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే, తల్లి నువ్వు నన్ను నమ్మితే ఈ గురువారం రోజు ఇది వింటావు. నీ జీవితాన్ని మార్చే మంచి వార్త ఇది. వెంటనే నువ్వు విని తీరాల్సిందేనమ్మా అని బాబాగారు చెప్తున్నారండి. ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ జీవితం అంతా కష్టాలే అని భ్రమపడకు. వాటిని తట్టుకొని ఎలా బయటపడాలి అనేది మాత్రం ఆలోచించు. నన్ను నువ్వు పూర్తిగా నమ్ముతున్నావని నాకు తెలుసమ్మా. కానీ అయినా కూడా నీలో చిన్న అనుమానం ఉంది. నా బాబా నా కోరికలు ఆశలు నెరవేరుస్తారా లేరా అనేదే కదా నీ అనుమానం. ముందు నీ అనుమానాన్ని పక్కన పెట్టు. నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. ఒక్క విషయం చెప్పనా, నీ కష్ట సమయంలో నువ్వు నిదానంగా నడుచుకుంటేనే నీకు మేలు జరుగుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారి విషయాలను ఎవరో ఒకరితో పంచుకుంటారు. అలాంటి సమయంలో కొందరు వారికి మంచి చెప్పొచ్చు, చెడు కూడా చెప్పొచ్చు. ఆ మాటలను నువ్వే విని ఆలోచించుకోవాలమ్మా. కానీ తల్లి, ఇలా నువ్వు నీ ప్రతి విషయం పక్కవారితో పంచుకోవడం వల్ల నువ్వు వారి దృష్టిలో చులకనగా అయిపోతావు. కాబట్టి ఏ విషయమైనా కానీ నీ బంధంతోనే పంచుకోవాలి. అప్పుడే నీకు మంచి దారి కనిపిస్తుంది, సరైన సమాధానం కూడా దొరుకుతుంది. ఒకటి చెప్పనా అమ్మా, అన్నీ నాకు తెలుసు, నువ్వు ఏంటి చెప్పేది అని అనేవారు ఎవరైతే ఉంటారో వారితో తక్కువ మాట్లాడు బిడ్డా. వారికి కొంచెం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకోలేవమ్మా. అసలు నువ్వు నేర్చుకోవడానికి వారి దగ్గర ఏదీ ఉండదు. కాబట్టి మితిమీరి మాట్లాడే వారికి కొంచెం దూరంగా ఉండు. నువ్వు కూడా తక్కువగా మాట్లాడుతూ ఉండు. ఒకరిని నవ్వించాలంటే వెంటనే నవ్వించవచ్చు, కానీ వారి మనసుని ఆనందించేలా చేయడం అంటే చాలా కష్టమైన పని తల్లి. ఒకవేళ నువ్వు వారి మనసుని ఆనందించేలా చేస్తే దానికైనా మంచి నీకు తప్పక జరుగుతుంది. నేనే కరెక్టు, అసలు నువ్వేంటి అనే వారి దగ్గర మౌనంగా ఉండు బిడ్డా. అసలు నువ్వు నీ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నావా లేదా పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఎదురు చూసే అభిమానం ఇతరులలో దొరకనప్పుడు, నీ ఆశ నెరవేరినప్పుడు నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. అలాంటి సమయంలో వచ్చే బాధ వేదన నిన్ను గొప్పగా మారుస్తుంది అని గుర్తుంచుకోమ్మా. జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? వాటిని పట్టించుకోవద్దు బిడ్డా. కానీ బాబా అలా ఉండడం చాలా కష్టంగా ఉంది అని అంటున్నావు కదా. అయినా కానీ తల్లి, వాటిని కొంచెం ఓర్పు సహనంతో ఎదుర్కొని నిలబడు. అంతా మంచే జరుగుతుంది. నా మీద నమ్మకానికి భక్తికి ఎంత విలువ ఉందో, అలానే నీ సాయి మాటలు వింటే అంతే ఆనందం నీకు దొరుకుతుంది. నువ్వు నేను చెప్పే మాట విని నా దారిలో నడిస్తేనే నిన్ను నా ముద్దు బిడ్డగా స్వీకరిస్తాను. నువ్వు ఏంటో నాకు తెలుసమ్మా. అనుక్షణం మంచినే తలుచుకునే నీకు నేను ఆనందాన్ని ఇస్తాను. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. నీకైనది నీకు దక్కుతుంది బిడ్డా. నా బాబా నాకు ఇస్తారు అని నమ్ము. నేను ఇచ్చేది ఆనందంగా స్వీకరించమ్మా. ఇక నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో అదే నేను నీకు జరిపిస్తాను. నువ్వు ఎదురు చూసేదే నీకు జరుగుతుంది. నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపవద్దు బిడ్డా. గెలుపుని నీ చేతిలో పెడతాను. ఇక నువ్వు ఇతరుల దగ్గర గౌరవంగా ఓపికగా ఉంటే విజయం గౌరవం రెండూ నీకు అందిస్తాను. ఈ లోకంలో మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? ఒక విషయం గురించి పోరాడేవారు ఒక పక్క, చావుతో పోరాడేవారు ఒక పక్క.
ఇంకా కొంతమంది సగం జీవితం కోల్పోయిన వారు మరొక వైపు ఉన్నారమ్మా. అలాంటి జీవితం నా బిడ్డకి వద్దు. ఆనందంగా ప్రశాంతంగా ఉండే జీవితాన్ని నీకు అందిస్తాను బిడ్డా. ఈ గురువారం నేను చెప్పే ఈ మాటలన్నీ తప్పక నిజం చేస్తాను. నన్ను నమ్ము తల్లి, అన్నీ వాటంతటా అవే జరుగుతాయి. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.